దేశంలోని 11 బ్యాంకుల్లో 4,455 పిఓ మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ఐబీపీఎస్ ఆగస్టు 1 నుంచి 21 వరకు దరఖాస్తు స్వీకరించనున్నది. ఫీజు చెల్లింపులు చేయవచ్చు. అక్టోబర్లో ప్రిలిమ్స్ జరుగుతాయి. అదే నెల లేదంటే నవంబర్లో ఫలితాలు విడుదల చేస్తారు. నవంబర్లో మెయిన్స్ నిర్వహించి డిసెంబర్ జనవరిలో ఫలితాలు విడుదల చేస్తారు. జనవరి ఫిబ్రవరిలో ఇంటర్వ్యూ ఉంటుంది. మరిన్ని వివరాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ibps.in లోకి వెళ్ళాలి. అప్లై ఫర్ ద కామన్ ఇక్కడ పోస్ట్ అనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనం క్లిక్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ న్యూ రిజిస్ట్రేషన్. కమిట్మెంట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ 1/8/24. క్లిక్ హియర్ న్యూ రిజిస్ట్రేషన్. ఇక్కడ క్లిక్ చేస్తే నెక్స్ట్ వచ్చేది ఇలా వస్తుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఫస్ట్ నేమ్ ఇచ్చేసేయండి, కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్, తర్వాత మిడిల్ నేమ్, కన్ఫర్మ్ మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, కన్ఫర్మ్ లాస్ట్ నేమ్, ఫుల్ నేమ్. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ కలిపి మొత్తం ఇక్కడ ఫుల్ నేమ్ వస్తుంది. మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. మీ ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఫోటో అండ్ సిగ్నేచర్ ఇక్కడ మనకు ఇచ్చాను చూడండి. ఇక్కడ మన గ్యాలరీ నుంచి మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకోవాలి. తర్వాత క్యాప్చర్ లైవ్ ఫోటో యూజింగ్ వెబ్ క్యామ్ తోటి అయితే ఇక్కడ ఫోటో తీసాను. నేను ఆల్రెడీ తీసి పెట్టాను. వీడియో చాలా లెంత్గా అవుతుంది కాబట్టి వెబ్ క్యామ్ తోటి ఫోటో తీసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకు వ్యాలిడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ మెన్షన్ నోట్ స్కాన్ సిగ్నేచర్ ఆన్ ద క్యాండిడేట్. ఇక్కడ చూస్ ద ఫైల్ ఉందండి. చూస్ ద ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత సిగ్నేచర్ది ఓపెన్ అవుతుంది. సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ కేవలం 10 నుంచి 20 KB మధ్యలో ఉండాలి. ఈ ఫోటో సైజ్ వచ్చేసి మనకు 50 KB లోపు ఉండాలి. తర్వాత నెక్స్ట్ థర్డ్ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్. మీరైతే ఏ పోస్ట్ కావాలో ఇక్కడ పోస్టులు ఉన్నాయి. ఐటీ ఆఫీసర్ స్కేల్ 1, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ స్కేల్ 1, రాజ్ స్కేల్ 1 ఉంది, లోవర్ ఆఫీసర్ స్కేల్ 1 ఉంది, హెచ్ఆర్ ప్రొఫెషనల్ ఆఫీసర్ స్కేల్ 1 ఉంది, మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్ 1. మీ ఇష్టం ఉన్నది ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ని ఎంచుకున్నాను. పోస్ట్ కూడా వచ్చేసి సెకండ్. మీ కేటగిరీ ఏందో చూసుకోండి. జనరలా, ఈడబ్ల్యూఎస్ఆ, ఓబీసీ, ఎస్సీఆ, ఎస్టీఆ. తర్వాత మీకు వచ్చేసి విత్ ఇన్ బెంచ్ మార్క్ ఏమైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఏమైనా రిమార్క్స్ ఉన్నాయా అలాంటివి ఒకసారి ఎస్ మీద క్లిక్ చేసి చూపిస్తాను. సెలెక్ట్ ఐవిఐ ఏదైనా డిసీజెస్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకుంటే నో అని పెట్టేసేయండి. తర్వాత వచ్చేసి మనకు మీరేమన్నా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకుంటే నో అని పెట్టేసేయండి. ఇవన్నీ నో అని పెట్టేసేయాలి. అన్నీ మనకు సంబంధించింది ఏమీ లేదు కాబట్టి. ఆర్ యూ చైల్డ్ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ 1980 రోటీస్ అంటే నో. కమ్యూనిటీ నో. మీ రిలీజన్ వచ్చేసి మీ రిలీజన్ ఏంటిదో
హిందూ, క్రిస్టియన్, ముస్లిం, జైన్, ముస్లిం, సిక్కు, అదర్స్ ఉంటాయి. నేనైతే హిందూ కాబట్టి హిందూ పెట్టేశాను. ఆర్ యు ఎక్స్ సర్వీస్ మ్యాన్, నేను కాదు కాబట్టి నో అని పెట్టాను. ఇక్కడ ఆర్ యు అప్లై సిడబ్ల్యూఈ ఇది నాకు సంబంధించింది కాదు కాబట్టి నో. నేషనాలిటీ సిటిజన్ ఇండియన్. స్టేట్ పెట్టుకోండి, స్టేట్ కోడ్ వచ్చేస్తుంది. సెంట్రల్ ప్రైమరీ ఎగ్జామినేషన్, మీరు ఎగ్జామ్ ఎక్కడ రాయాలనుకున్నారో అక్కడ కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్, హైదరాబాద్, సికింద్రాబాద్. నాకు దగ్గరలో ఉండేది హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్, సికింద్రాబాద్ పెట్టాను. సెకండ్ ఆప్షన్ కూడా సేమ్ అదే ఇచ్చాను. ఐడి ప్రూఫ్, యాక్చువల్లీ మనకు ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంట్రీ కానీకి ఐడి కావాలి. ఐడి ప్రూఫ్ మనం ఫస్ట్ వేసుకోవాలి. అది వచ్చేసి పాన్ కార్డు. నేను సెలెక్ట్ చేసుకుని ఏంటంటే పాన్ కార్డు. మీరు మీ ఇష్టం వచ్చే మీ దగ్గర అవైలబుల్ ఉన్నది సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది, ఓటర్ ఐడి కార్డు, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, ఎంప్లాయ్మెంట్, బార్, కౌన్సిలింగ్, ఐడెంటిటీ కార్డు, గ్రాఫ్, చాలా ఉన్నాయి. ఇందులో చూసుకొని నేనైతే పాన్ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ అడుగుతాడు. డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి. డేటు, మంత్, ఇయరు. జెండర్ వచ్చేసి మెయిల్ నాది కాబట్టి మెయిల్. ఆధార్ కార్డ్ నెంబరు, పాన్ కార్డ్ నెంబరు, అది అంత పర్టికులర్గా ఏం లేదు. స్టార్ మార్క్స్ ఉన్నాయి మాత్రం కంపల్సరీ పెట్టాలి. డి హ్యావ్ ట్విన్ బ్రదర్స్ ఆర్ సిస్టర్, మీరు ఏమన్నా కవలలు ఉన్నారంటే ఎస్ అని పెట్టండి, లేకుంటే నో అని పెట్టండి. మీ మ్యారేజ్ అయిందా లేదా, మ్యారేజ్ స్టేటస్, నాకు కాలేదు కాబట్టి అన్మ్యారీడ్. ఫస్ట్ నేమ్, ఫాదర్స్ నేమ్ వచ్చేసి మీ ఫాదర్ నేమ్ వేయండి. మదర్స్ నేమ్ ఉంటే మదర్ నేమ్ ఇచ్చేసేయండి. మీకు మ్యారేజ్ అయితే మీ భర్త పేరు ఇక్కడ రాయాలి. నాకు కాలేదు కాబట్టి నేను ఇక్కడ ఏం రాయలేదు. అడ్రస్ ఇచ్చేసేయండి. స్టేటు, డిస్టిక్, పిన్ కోడ్ ఇచ్చేసేయాలి. సేమ్ యాజ్ కరెస్పాండెన్సీ, పర్మనెంట్ అడ్రస్ ఎస్ అని పెట్టేశాను. ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడ సేవ్ అయిపోయిందని చూసుకోండి. చూజ్ అడ్రస్, జిఎస్టీ, ఇన్వాయిసింగ్, పర్మనెంట్ అడ్రస్ లేకుంటే కరెస్పాండెంట్ అడ్రస్ అంటే పర్మనెంట్ అడ్రస్ ఉంది. ఇక్కడ అమౌంట్ ఇచ్చారు చూడండి, 850. ఓబీసీ వాళ్ళకి 850. ఇక్కడ మనం పైన చూసుకుంటే ఎస్సీ పెట్టుకుంటే మనకి ఇక్కడ మారిపోతుంది. 175 రూపీస్ వచ్చింది చూడండి. ఓబీసీ కాబట్టి ఓబీసీ పెడుతున్నాను. ఓబీసీకి మనకు కావాల్సింది స్టేట్ సర్టిఫికేట్ కాదండి, సెంట్రల్ సర్టిఫికేట్ కావాలి. సెంట్రల్ సర్టిఫికేట్ గురించి నేను మరో వీడియో చేసి పెడతాను. తర్వాత నెక్స్ట్ టైం సేవ్ అని ఉంటుంది. ఇక డీటెయిల్స్ అడుగుతుంది. తర్వాత ప్రివ్యూ, తర్వాత మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. తర్వాత పేమెంట్. అప్లోడ్ డాక్యుమెంట్స్ దగ్గర మీకు ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతుందంటే మీకు తంబో అడుగుతుంది. తర్వాత సిగ్నేచర్ ఒకటి అడుగుతుంది. తంబు చూపిస్తాను, ఒక్క నిమిషం అవ్వండి ఎలా రాయాలి అది. ఇక్కడ మనకు ఒక పారాగ్రాఫ్ రాయమంటారు. అలా చూసుకుంటా మనం ఒక వైట్ పేపర్ మీద రాసేసి
స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ డాక్యుమెంట్స్ దగ్గర ఇక్కడ చూపిస్తాను చూడండి. అప్లోడ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ అప్లోడ్స్ దగ్గర స్కాన్ చేసినవి ఉంటే ఇది ఒకటి చేయాలి. మన హ్యాండ్ రైటింగ్ ద్వారా చేయాలి రాసిన తర్వాత. ఇంకోటి ఏంటంటే ఈ తంబ్ అనేది ఇవ్వాలి అప్లోడ్ దగ్గర. తర్వాత లాస్ట్ పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. పేమెంట్ SC/ST వాళ్ళకైతే 175 రూపీస్, OBC వాళ్ళకైతే 850 రూపీస్ ఉంటుందండి. ఇదే ప్రాసెస్. ఆల్ ద బెస్ట్.